దాకా పొద్దున ఒక 4 గంటలు చేస్తాట, సాయంత్రం ఓ 4 గంటలు చేస్తుందట, 8 గంటలు. సాయంత్రం 6 ఇక చేయదు ఆమె. ఈ 8 గంటల్లో ఒక్కొక్క ఇంటికి ఈ కాన్సెప్ట్లో లెక్కేసుకున్నప్పుడు, ఎందుకంటే తనే వండుతో తనే చేస్తుంది కాబట్టి ఇవి కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్క మనిషికి 4,000 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తుందట, ఏది వండటానికి ప్లస్ అంట్లకు కలిపేసి. 5గురు ఉంటారట ఇలా ఫ్లాట్లో, 5 4 20,000. వంటకు కూడా కాబట్టి ఇస్తున్నారు వాళ్ళు. మామూలుగా ఉట్టి పని మనిషికి అయితే కనుక ఒక 500 అట్లా ఇస్తారు, కానీ వంట కూడా చేసి పెడుతుంది కదా. వంటకి వాటి రోజున నేను కనుక్కుంటే మన గుంటూరు విజయవాడ ఏరియాలో ఇంట్లో వంట చేసేదానికి మనిషి కావాలంటే ఒక మనిషికి 3,000 అడుగుతున్నారు ఉట్టి వంట చేయడానికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చెప్పునట. ఇంట్లో ఒక మనిషికి 3,000 రూపాయలు, ఇంటికి 3,000 కాదు, 12,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి తక్కువకే వస్తుంది కదా, ఈ అమ్మాయి చేస్తున్నారు. ఇట్లాగా వీళ్ళ దగ్గర 5 4 20,000, ఇట్లాగా ఒక 5 ఫ్లాట్లలో చూసుకుంటే ₹1,00,000 వచ్చేస్తున్నాయి సింపుల్ గా. అంటే ఇక్కడ ఇవాళ రోజున పట్టణీకరణ పెరిగాక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు పల్లె ప్రాంతాల్లో ఒక 3 రోజుల పని ఉండి